ఫిష్ వెంకట్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. అతని డైలాగ్స్, విలక్షణమైన గొంతు అందరికీ గుర్తుండిపోతుంది. ముఖ్యంగా రౌడీ గుంపులో కామెడియన్గా బాగా ఫేమస్ అయ్యాడు ఫిష్ వెంకట్. గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లుగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. పెద్ద పెద్ద హీరో సినిమాల్లో కామెడీ పండించే నటుడు ఫిష్ వెంకట్ పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా ఉంది. ఎన్నో సినిమాల్లో నటించిన కిడ్నీలు పాడవడంతో వైద్యానికి డబ్బులు లేక గాంధీ హాస్పిటల్లో డయాలసిస్ చేయిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ దొరుకుతోంది. ఈ న్యూస్ తెలిసిన వాళ్ళందరూ వారికి తోచినంత సహాయం చేస్తున్నారు. నిజానికి ఫిష్ వెంకట్కి ఏమైంది, ఎందుకు సడన్ గా హెల్త్ పాడైందనే విషయానికి వస్తే, బీపీ, షుగర్ వల్ల ఎప్పటి నుంచో ఫిష్ వెంకట్ సఫర్ అవుతున్నట్లుగా సమాచారం. అందుకే కాలికి మొట్టమొదటిగా ఇన్ఫెక్షన్ వచ్చింది. అది మెల్లగా మోకాలి వరకు పాకింది. దానివల్ల షుగర్ బాగా ఇబ్బంది పెట్టింది. తిన్నది డైజెషన్ అవ్వక కిడ్నీల సమస్య మొదలైంది. రీసెంట్గా కిడ్నీ టెస్ట్ చేయిస్తే 2 కిడ్నీలు పాడైపోయాయని, డయాలసిస్ చేయాలని డాక్టర్స్ చెప్పారు. దీంతో ప్రతి సిట్టింగ్కి డయాలసిస్కి డబ్బులు అయిపోతున్నాయి. గతంలో నేను ఎందరికో సాయం చేశానని, ఇప్పుడు ఖర్చులకు కూడా డబ్బులు లేవని కన్నీరు పెట్టుకున్నాడు ఫిష్ వెంకట్. చికిత్స కోసం, ఇతర అవసరాల కోసం డబ్బులు లేకుండా అయిందని చెప్పి బాధపడుతున్నాడు. హైదరాబాద్ రామ్నగర్లో ఉంటున్న ఫిష్ వెంకట్ దీన స్థితిని తెలుసుకుని ఇండస్ట్రీకి చెందిన కొందరు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఫిష్ వెంకట్ మెరుగైన వైద్యం కోసం చందానగర్లోని పిఆర్కే హాస్పిటల్లో వైద్యం కోసం వెళ్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా ఈ హాస్పిటల్లో జాయిన్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఈ హాస్పిటల్లో మెరుగైన వైద్యం కోసం అడ్మిట్ చేస్తున్నారు.